హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే క్యాబేజీ వెజ్ మంచూరియా తయారు చేస్తున్నాను. క్యాబేజీ క్యారెట్ బాగా తురుముకుంటున్నాను. చూసారా, నేను జార్లో చిన్నగా తురుముకున్నాను. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. క్యాబేజీలో ఉన్నది ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది. నేనేంటంటే అందరూ క్లాత్లు వేసి పిండుతారు, నేను చేతితో పిండుకొని పక్కన పెట్టుకున్నాను. క్యారెట్ కూడా తురిమిన క్యారెట్ని రెండు బాగా కలుపుకొని ఇందులో కొంచెం కారపొడి, కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను. అందులో సాల్ట్ తగినంత తీసుకున్నాను. అందులో మైదా కొంచెం తీసుకున్నాను. నేను మైదా చాలా తక్కువ తీసుకుంటానండి, ఎందుకంటే అంటే మైదా మంచిది కాదు అంటారని చెప్పి. తర్వాత నేను బియ్యం పిండి కొంచెం తీసుకున్నాను, బాగా కలుపుకున్నాను. బియ్యం పిండి ఎక్కువ, మైదా పిండి తక్కువ వేసి బాగా ఆ వాటర్ సరిపోతుందని నేను అసలు వాటర్ అంటూ వేయకుండా అదే కలుపుకుంటున్నాను. చూసారా, నేను అంటే బాగా ఒత్తకూడదు, లైట్గా ఒత్తాలి. నాకు బాల్స్ వచ్చేటట్టు నాకు సరిపోయింది చూసుకున్నాను. బాల్స్ నేను రౌండ్గా తీసుకొని పెట్టుకున్నాను. ఒక బాండీ పెట్టుకున్నాను. ఆ బాండీలో ఆయిల్ కూడా పోసుకున్నాను. చేసుకున్న బౌల్స్ని ఆయిల్లో నిదానంగా వేసేసుకోవడమే. హీట్ కూడా బాగానే అయింది. ఇవి కూడా నేను సిమ్లో పెట్టనండి, నేను హీట్లోనే పెడతాను. బాగా వేడిలోనే ఉంటే బౌల్స్ బాగా ఏగుతాయి, ఫ్రై అయిపోతాయి. ఒకటి వేసుకున్నాను. నాకు రెండు సార్లు ఫ్రై చేసుకున్నానంతా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఈవినింగ్ ఏదో ఒకటి చేయమమ్మీ అన్నారు. బయట నుంచి ఏదైనా తెచ్చుకున్నాను, వద్దు ఇంట్లోనే చేస్తానని చెప్పి ఇది నేను ఫాలో అయ్యాను అన్నమాట. టేస్టీగా ఇంట్లోనే వెజ్ మంచూరియా తయారు చేసుకోవచ్చు ఈజీగా. నాకు పిల్లలు కూడా సాయం చేశారు, హెల్ప్ చేశారు, అందుకే నేను తొందరగా చేసుకున్నాను అన్నమాట. చూసారా, మంచి కలర్గా వచ్చాయి, ఫ్రై అయ్యాయి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఆల్రెడీ అది కూడా టేస్ట్ చూస్తాను, చాలా బాగుంది. వెజ్ మంచూరియా ఫ్రై చేస్తూ కూడా తిన్నారనమాట ఇంట్రెస్ట్గా. అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను. చూసారా ఎంత బాగుంది. చూస్తే ఇప్పుడే కలర్ వచ్చాయి. నేను అందులో ఎక్కడ ఫుడ్ కలర్ అనేది వాడలేదు, ఓన్లీ కారంతో. పక్కన పెట్టుకున్న రెడీగా నేను అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి ప్లేట్లోకి. ఇంకా మంచూరియా తయారు చేసుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఈ ప్లేట్లో ఉన్నాయి. ఉల్లిపారకలు, సోయా సాసు, టమాటా కచ్చపు, వెనిగరు, ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు, నువ్వులు, క్యాప్సికమ్, అల్లం, నేను కొంచెం టమాటా కూడా తీసుకున్నాను అనమాట. ఒక బాండీ పెట్టుకున్నాను. బాండీ హీట్ ఎక్కాక మంచూరియా ఫ్రై చేసిన ఆయిల్తోనే చేస్తున్నాను అనమాట. అది వేడెక్కాక నూనె వేడెక్కాక వెల్లిపాయలు వేసానండి, చిన్నగా తరుముకున్నాను. అల్లం కూడా తరుముకున్నది ఫస్ట్ ఫ్రై చేశాను అనమాట. బాగా కలుపుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి చిన్నగా తరుముకుంది కూడా వేసాను అనమాట. కరివేపాకు ఫ్రై చేసి వేసా, అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయలు నేను ఏం చేశానంటే చిన్న ముక్కలు కట్ చేసి ఒక్కొక్కటి పీసెస్గా ఓపెన్ చేసి వేసుకున్నాను. మంచూరియాకి ఎలా వేయాలి అది కూడా వేసేసుకొని క్యాప్సికమ్ కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇవి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను సిమ్లో పెట్టలేదు, ఆయిల్లోనే పెట్టానండి. అంటే ఫ్రై ఎక్కువ అవ్వకూడదు, జస్ట్ ఆయిల్లో మగ్గాలంతే. మంచూరియాకి అలా పచ్చిపచ్చిగా బాగుంటాయి. అందులో నేను చిన్నగా కలర్ఫుల్గా ఉండడానికి ఒక టమాటాని తీసుకొని కట్ చేసేసానండి, సన్నగా పొడుగ్గా, చూస్తే కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి. అందులో నేను తగినంత సాల్ట్ వేసాను. మనకి గ్రేవీలోనే రేట్ బాగుంటుంది అనమాట, అందుకే తగినంత కొంచెం మంచూరియాలో వేసాను బాల్స్లో. ఇందులో కూడా నేను
సాల్ట్ వేసాను. ఇప్పుడు నేను ఇంట్లో తీసుకున్న కచ్చప్ ఉంది. కచ్చప్ వేసాను. టమాటా సాస్ అండి. కొంచెం కారప్పొడి వేసుకున్నాను. అంటే స్పైసీ చూసుకొని వేసుకోండి. పిల్లలు ఇష్టంగా తినడానికి. కొంచెం సోయా సాస్ వేసుకున్నాను. చూసారా ఎంత బాగుంది కలరు. కొంచెం వెనిగర్ కూడా వేసుకున్నాను. వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఒక ఒక బౌల్‌లో 2 కార్న్‌ఫ్లవర్ తీసుకొని ఒక స్పూనున్నర తీసుకొని కలుపుకొని స్ట్రెచర్‌లో ఏసేసానండి. మిక్సింగ్ చేశాను. చూసారా బాగా కలుపుకున్నాను. థిక్ గ్రేవీ వస్తది. మనకు కొంచెం కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. నాకు అది సరిపోతదని చెప్పి నేను వాటర్ పోసుకోలే. ఇప్పుడు ఆ బాల్స్‌ని అందులో ఏసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. టేస్టీ మంచూరియా రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత సింపుల్. బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ బెస్ట్ అని పిల్లలకి ఇలా చేశానండి. ఇంట్లో చాలా బాగా ఎంజాయ్ చేసి తిన్నారు ఫ్యామిలీ. మీరు కూడా ట్రై చేయండి. ఇందులో నేను ఇంకా ఉల్లిపరకలు ఉన్నాయి కదా! అవి నేను తీసుకొని కొంచెం వేసాను. లుక్ బావుంటది. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కొంచెం నువ్వులు కూడా వేసుకుంటానండి. నువ్వులేసేసుకున్నాను. నువ్వులేసేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్టీ మంచూరియా రెడీ అయిపోయిందండి. హాఫ్ అన్ అవర్‌లో నాకు ఇంట్లో మంచూరియా రెడీ చేసుకున్నాను. చూసారా ఎంత బాగా. ఈ వీడియో గాని నచ్చినట్లు లైక్ చేయండి. కామెంట్ పెట్టండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.